షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 5. మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే ఇండికేటర్స్ కంటే ముందు మార్కెట్ ఫేస్ ని గుర్తించడం నేర్చుకోండి. స్మార్ట్ మనీ ఎక్కడ ఉందో అర్థం చేసుకుంటే ట్రేడింగ్ లో మీ సక్సెస్ రేట్ గణనీయంగా పెరుగుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మనం దేంట్లోకి ఎంటర్ అవుతున్నాం? టైప్స్ ఆఫ్ చార్ట్స్ లో మనం చూసినట్లయితే మన ట్రేడింగ్ లో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన టాపిక్ ఇది చార్ట్స్. అండ్ టెక్నికల్ అనాలిసిస్ మొత్తం కూడా చార్ట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. చార్ట్స్ అనేది ప్రైస్ హిస్టరీని విజువల్ ఫామ్ లో చూపించే సాధనం. అండ్ పర్సనల్ ట్రేడర్స్ చార్ట్ ద్వారా ట్రెండ్, సపోర్టు, రెసిస్టెన్సీ, ఎంట్రీ, ఎగ్జిట్ అన్ని కూడా క్లారిటీగా ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ట్రెండ్, సపోర్టు, రెసిస్టెన్స్, ఎంట్రీ, ఎగ్జిట్ అన్ని కూడా అవుతుంది. అందుకే ఒక ట్రేడర్స్ కి చార్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది అర్థం చేసుకోండి మీరు. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మాక్సిమం చూడండి చివరి వరకు. కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ చూసిన వాళ్ళు, మీకు సబ్జెక్ట్ వస్తే నేను అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీరు అది చూసుకోండి. అలానే కింద మీకు ఈ లింక్, అంటే యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. కుదిరితే దాంట్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్గా వీడియోస్ మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. అలానే ముందుగా లైన్ చార్ట్ గురించి తెలుసుకుందాం. ఇది అత్యంత సులభమైన చార్ట్ టైప్. ప్రతిరోజు మనకి క్లోజింగ్ ప్రైస్ ని ఒక లైన్ ద్వారా కలుపుతారు. దీంతో ప్రైస్ యొక్క ఓవరాల్ డైరెక్షన్ సులభంగా కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా లైన్ చార్ట్స్ ఉపయోగిస్తారు. లైన్ చార్ట్ ను ఉపయోగిస్తారు. బిగినర్స్ కి కూడా ఇది ఒక అర్థం చేసుకోవడానికి చాలా సులభం అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అడ్వాంటేజ్ ఆఫ్ లైన్ చార్ట్ ఏంటంటే, లైన్ చార్ట్ యొక్క అడ్వాంటేజ్ మొదటిగా చాలా క్లియర్గా ట్రెండ్ని చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలా మీరు చూసినట్లయితే ఇది క్యాండిల్స్, ఇది కాకుండా మీరు ఏదైతే ఇక్కడ లైన్ చూపించానో ట్రెండ్ని ఈజీగా తీసుకుంది. మార్కెట్ నాయిస్ తక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్ ట్రెండ్ అనాలిసిస్ కి ఉపయోగపడుతుంది. బిగినర్స్ కూడా నేర్చుకోవడం చాలా సులభం ఇది. అండ్ ఓవరాల్ గా మార్కెట్ యొక్క డైరెక్షన్ తెలుసుకోవడానికి ఇది మంచి టూల్ అండి. అండ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, లైన్ చార్ట్ యొక్క డిసడ్వాంటేజ్ ఇది ఓపెన్ ప్రైస్ మాత్రమే చూపించదు, అండ్ హై ప్రైస్ చూపించదు, లో ప్రైస్ చూపించదు. కేవలం క్లోజింగ్ ప్రైస్ మాత్రమే మనకి కనిపిస్తుంది. అందువల్ల ఇంట్రాడే ట్రేడర్స్ కి ఇది సరిపోదు. అండ్ డీటెయిల్ అనాలిసిస్ కోసం ఇతర చార్ట్స్ అవసరం. అవునా కదా? నెక్స్ట్ వచ్చేసరికి బార్ చార్ట్స్. ఓకే, బార్ చార్ట్స్ అండి. బార్ చార్ట్స్ లో వచ్చేసరికి మనం దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే, క్యాండిల్ స్టిక్ చార్ట్స్ రాకముందు ఎక్కువగా ట్రేడర్స్ బార్ చార్ట్స్ ని ఉపయోగించేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఈ బార్ చార్ట్ ఏంటంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ రాకముందు ఈ బార్ చార్ట్ ని ఉపయోగించేవారు. ఒక బార్ లో ఓపెన్, హై, లో, క్లోజ్ సమాచారం ఉంటుంది. దీనిని ఓహెచ్ఎల్సి చార్ట్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఓపెన్, హై, లో, క్లోజ్ చార్ట్ అని కూడా అంటారు. బార్ చార్ట్స్ ప్రైస్ ఇన్ఫర్మేషన్స్ ఎక్కువగా ఇస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, కానీ ఇది బిగినర్స్ కి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండి. ఓకేనా? ఓహెచ్ఎల్సి అనేది మీరు అర్థం చేసుకుంటే అంటే ఏంటి అంటే కనుక, ఓపెన్, హై, లో మీకు కనపడుతుంది ఇక్కడ చూడండి. ఓపెన్, హై, లే మొత్తం కూడా డైరెక్ట్ గా కింద ఓపెన్, క్లోజ్, హై అండ్ ఆల్సో లో మొత్తం కూడా చాలా నీట్ గా ఉంది. కాబట్టి ఓ అంటే ఓపెన్, అండ్ హెచ్ అంటే హై ప్రైస్, ఎల్ అంటే లో ప్రైస్, అండ్ సి అంటే క్లోజింగ్ ప్రైస్. ఓ ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ ఎక్కువగా ఓపెన్ అయింది అనుకోండి, ఎంత హైకి వెళ్ళింది, ఎంత లోకి వెళ్ళింది అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఎక్కడ క్లోజ్ అయింది అనేది సమాచారం కూడా ఓహెచ్ఎల్సి ద్వారా తెలుస్తుంది. ఇది ప్రైస్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో మనకి చాలా ఉన్నాయి. దీని గురించి 1 by 1 నేర్చుకుందాం. ఇప్పుడు మనం ప్రపంచంలో అత్యంత పాపులర్ చార్ట్ అయినటువంటి క్యాండిల్ స్టిక్ చార్ట్ గురించి తెలుసుకుందాం. ఇది జపనీస్ ట్రేడర్స్ అభివృద్ధి చేశారు. మనకి జపనీస్ వాళ్ళు. ప్రస్తుతం ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎక్కువగా ఇదే ఉపయోగిస్తున్నాడు. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది, చార్ట్స్ అనేది ఓపెన్, హై, లో, క్లోజ్ ని చాలా క్లియర్ గా చూపిస్తుంది. అవునా కదా? మీరు చూడండి, ఈ చార్ట్ చూడండి ఏదైతే మీద ఉన్నదో. ఓకేనా? ఓపెన్, క్లోజ్,
అండ్ హై అండ్ లో చాలా బాగా ఉపయోగిస్తుంది. అండ్ ఆల్సో ఇంకోటి అలాగే మార్కెట్ సైకాలజీని కూడా అర్థం చేసుకునేలా చూపిస్తుంది. మనం కోర్సులో ఎక్కువ భాగం క్యాండిల్ స్టిక్ చార్ట్స్ పైనే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి హైకినాషి చార్ట్స్. ఇది మీకు చాలా చాలా కొంత ప్రొఫెషనల్ మాత్రమే ఉపయోగిస్తారు. మార్కెట్ నాయిస్ ని తగ్గిస్తుంది, ట్రెండ్ ని స్పష్టంగా చూపిస్తుంది ఇది హైకినాషి. అండ్ ఆల్సో స్ట్రాంగ్ ట్రెండ్ ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. అండ్ కానీ అసలు ప్రైస్ను చూపించదు. అందువల్ల ఎంట్రీ మరియు ఎగ్జిట్ల కోసం మాత్రమే దీనిపైన ఆధారపడకూడదు. ఎంట్రీ మరియు ఎగ్జిట్ కోసం మాత్రం దీనిపై ఆధారపడకూడదు. అండ్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి రెయిన్కో చార్ట్. రెయిన్కో చార్ట్ పూర్తిగా ప్రైస్ మూవ్మెంట్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుందండి. ప్రైస్ మూవ్మెంట్ మీద మాత్రమే ఆధారపడి, ఇందులో టైంకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అండ్ ప్రైస్ ఒక నిర్దిష్ట రేంజ్ మూవ్ అయితేనే కొత్త బ్రేక్ ఏర్పడుతుందండి. దీంతో నాయిస్ తగ్గిపోతుంది, ట్రెండ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ బ్రేక్అవుట్స్ మరియు ట్రెండ్ ఫాలోయింగ్ ట్రేడర్స్ కి రెయిన్కో చార్ట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రేక్అవుట్స్ మరియు ట్రెండ్ ఫాలోయింగ్ చార్ట్స్ కి రెయిన్కో చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏరియా చార్ట్స్ అంటారండి. ఏరియా చార్ట్స్ అండ్ బేస్ లైన్ చార్ట్స్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. అండ్ ఇది ఏంటంటే ఎలా చెప్పొచ్చు అంటే లైన్ కింద ఏరియా ఫిల్ చేసే చూపిస్తుంది. మీకు ఏదైతే నా బ్యాక్గ్రౌండ్ లో చూపించానో ఇక్కడ కనపడుతుందో మీకు లైన్ కింద ఏరియా ఫిల్ చేసి చూపిస్తుంది. ఇది విజువల్ ప్రజెంటేషన్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. బేస్ లైన్ చార్ట్ లో ఒక రెఫరెన్స్ లైన్ ఉంటుంది. ప్రైస్ ఆ లైన్ పైనే ఉందా లేదా కింద ఉందా అనేది మనం చూసుకోవాలా అనేది త్వరగా అర్థమైపోతుంది. ఈ రెండు చార్ట్స్ అనాలిసిస్ కంటే ప్రజెంటేషన్ కోసమే ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఏరియా చార్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ కంపారిజన్ ఆఫ్ ఆల్ చార్ట్స్. లైన్ చార్ట్ సింపులే కానీ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. బార్ చార్ట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషనే కానీ కొంచెం కాంప్లెక్స్. క్యాండిల్ స్టిక్స్ బెస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ సింప్లిఫైడ్ ఇన్ఫర్మేషన్. హైకినాషి ట్రెండ్ క్లారిటీ. అండ్ రెయిన్కో నాయిస్ రిడక్షన్ కోసం. ఏరియా చార్ట్ విజువల్ ప్రజెంటేషన్ కోసం. అయితే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎక్కువగా వాడేది క్యాండిల్ స్టిక్స్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. అందుకే మన కోర్సులో క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ పై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ నెక్స్ట్ వీడియోలో అది వస్తుంది. అయితే ఈ రోజు మీకు ఇచ్చే ఏదైతే ఇప్పుడు కంపారిజన్ చేశాను ఇవన్నీ కూడా మీకు చూపించాను. దేంట్లో ఏది వాడుతున్నాం అనేది కూడా చాలా క్లారిటీగా ఇప్పుడు నేను వాయిస్ జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు చెప్పేటప్పుడు క్లాసు వినాలనుకుంటే వాయిస్ ద్వారా వినండి. వాయిస్ చాలా చాలా ఇంపార్టెంట్ నా క్లాసులో. ఇవాళ అసైన్మెంట్స్ ఏంటంటే ఒక స్టాక్ తీసుకొని ఆ చార్ట్స్ ని అన్నిటిని అబ్జర్వ్ చేయండి. లైన్ చార్ట్, బార్ చార్ట్, క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్, హైకినాషి, రెయిన్కో ప్రతి చార్ట్ ప్రైస్ ఎలా కనిపిస్తుందో కంపేర్ చేయండి. మీరు ఏ చార్ట్ ఎక్కువ క్లియర్ గా కనిపిస్తుందో నోట్ చేసుకోండి. రేపటి క్లాసులో క్యాండిల్ స్టిక్స్ బేసిక్స్ నేర్చుకోబోతున్నాం. ఓపెన్, హై, లో, క్లోజ్ అంటే ఏంటి, బుల్ క్యాండిల్ అంటే మరియు బేర్ క్యాండిల్ ఎలా ఏర్పడుతుంది అనే విషయాలు పూర్తిగా అర్థం చేసుకుందాం ఆ నెక్స్ట్ క్లాసులో. ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కింద టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, మరిన్ని అప్డేట్ కోసం దాంట్లో జాయిన్ అవ్వండి.